ఎలా ఉంది డాక్టర్? ఏ ఇబ్బంది లేదు కదా? తన సంగతి తర్వాతమ్మా. కడుపులో బిడ్డ ఎలా ఉంది? ఏ ఇబ్బంది లేదు కదా? ఏ ఫుడ్ ఎక్కువగా తినకూడదు, అది ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో అస్సలు తినకూడదు. అయ్యో, ఇప్పుడేమైందమ్మా? ఎంత వద్దన్నా కూడా అది ఏదో ఒక గడ్డి తింటూనే ఉంటుంది. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకేమైనా ప్రమాదమా? కడుపుతో ఉంటేనే ప్రమాదం, లేనప్పుడు ప్రమాదమేముంది? లేనప్పుడు ప్రమాదమేముంది? లేనప్పుడు ప్రమాదమేముంది? ఏమంటున్నావమ్మా? అవునండి, తను గర్భవతి అయితే కడుపులో బిడ్డ గురించి ఆలోచించాలి. కాదు కదా? కాదు కదా? ఏమంటున్నారు డాక్టర్ గారు? మా వదిన కడుపులో బిడ్డ లేకపోవడం ఏంటి? తను గర్భవతి కదా అని అందరికీ అబద్ధం చెప్పింది. నిజానికి తను గర్భవతి కాదు. తను గర్భవతి కాదు. తను గర్భవతి కాదు. నువ్వు నీ కడుపులో మోస్తుంది మన బిడ్డను మాత్రమే కాదు, మన వంశాన్ని. ఇంతమంది ఆనందానికి కారణమే నీకు థ్యాంక్స్ చెప్పడంలో తప్పే ఉంది. ఇన్ని రోజులు అది కడుపుతో ఉందని, తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడొచ్చి అలాంటిదేమీ లేదంటున్నావు. ఇంకోసారి సరిగ్గా చూడమ్మా. నేను క్లియర్ గా చెకప్ చేసిన తర్వాతే చెప్తున్నాను. ఇలాంటి డెలికేటెడ్ విషయాలు కంప్లీట్ గా చెక్ చేయకుండా చెప్పలేం, చెప్పకూడదు కూడా. డాక్టర్, నువ్వు చెప్పేది నిజమేనా? తను గర్భవతి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చి హఠాత్తుగా అదేం లేదంటున్నావు. తను గర్భవతి అని అసలు ఎవరు చెప్పారు మీకు? నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నిజంగా తను గర్భవతి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇన్ని రోజులుగా తను మీకు అబద్ధాలు చెప్తూనే వచ్చింది. కడుపులో బిడ్డ లేకుండానే తను గర్భవతి అని చెప్పిందా? ఇంతకాలం మమ్మల్ని మోసం చేసిందా? ఇందుకేనా బయట డాక్టర్ల దగ్గరికి వద్దు, పలానా డాక్టర్ దగ్గరికే వెళ్దాము అని పట్టుబడుతుంది? మరి ఇంత మోసం చేస్తుందా? ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కోడలు కడుపుతో ఉంది, నెలలు నిండగానే 12 బిడ్డనిస్తుంది. మా మనవడితో ఎలా ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నాం.